అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన మోడీ, ప్రతిపక్షాల మాట ట్రంప్ పెత్తనమేంది? ముద్దుగైనాయి 3 స్టేషన్లు, మస్తు పెరిగినాయి సౌలతులు. జిల్లాల్లో దంచిన వాన, రైతులకు తిప్పలు శానా. అన్నలకొచ్చింది ఆపతి, ఎవలైతారో కొత్త దళపతి. శిల్పారామంలో షాపింగ్. ఇసుకల పుట్టిన గౌరమ్మ, ఇసుకల పెరిగిన గౌరమ్మ, ఇసుకల వసంతమాడంగా ఓ నెల రోజులు వెనకపోతే కాశ్మీర్లో మన టూరిస్టులను టెర్రరిస్ట్ బడ్వేగాళ్ళు కాల్చి చంపి బరాబర్ నెల. మన ఆడబిడ్డల సింధూరం దుడిపేసినందుకు ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల అడ్డాలను లేపేసుడు, బడవేగాలు సచ్చుడు, పాకిస్తాన్ ఆర్మీ మన మీద కురుకొచ్చుడు, మనోళ్ళు రప్ప రప్ప అంటించుడు, పక్క దేశం మిలిటరీ సెంటర్ల మీద అటాక్ చేసుడు, వాళ్ళు అదురుకునుడు. ఇంతల్నే శాంతి చర్చలు, కాల్పులు బందు. దేశంలో ఎవ్వలిగినా మర్చిపోరు ఇవన్నీ. మన ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే అట్లుంటది. మళ్ళొక పరి మా చెరువుకొస్తే వేసి పడేస్తాం, ఉగ్రవాదులను పంపితే చంపి పడేస్తాం, అణుబాంబులకు భయపడము, ఇండియన్ ఆర్మీ పవర్ ఏందో చూపిస్తామని ఇవాళ కూడా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ సారు. పహల్గామ్ లో 26 మంది టూరిస్టులను టెర్రరిస్ట్ బడివేగాలు చంపినందుకే ఆపరేషన్ సింధూర్ చాలు చేసి 23 నిమిషాలనే ఉగ్రవాదుల అడ్డాలు మటాజ్ చేసినాము అనుకొచ్చిండు రాజస్థాన్ లో జరిగిన ఒక మీటింగ్ లా. సమర్థ భారత్ కా రౌద్ర రూప్ హై. ఒకళ్ళ పక్క దేశంతో చర్చలు చేసేది ఉంటే పాకిస్తాన్ నమ్ముకున్న కాశ్మీర్ గురించే తప్ప ఇంకో మాటే ఉండదన్నాడు. అయితే పాకిస్తాన్ తోటి కొట్లాటకు మన సైన్యానికి, సెంట్రల్ గవర్నమెంట్ కు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేకుండా అందరు హిమ్మతి ఇచ్చిర్రు ఒక్క మాట మీదకి వచ్చి. ఊకుకే మన మీదకి ఉగ్రవాదులను తోలుతున్న పక్క దేశం పని ఇక అవుతుందిరా అనే మోపుకే నడిమిట్ల ట్రంప్ గారు జోరి శాంతి మంత్రాలు చదివి సల్లవాడేసేయండు. అగో అమెరికా అధ్యక్షుడు చెప్తే మనం ఎందుకు వినాలి, వచ్చిన ఛాన్స్ ఎందుకు పోగొట్టుకోవాలని ఢిల్లీకి వెళ్లి గల్లీ దాకా ప్రతిపక్షాలు అంటున్నాం. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని, ట్రంప్ ని బాస్ గా ఎంపిక చేసుకుని ఆయన డిఫాక్టో ప్రధానమంత్రిగా పనిచేయమని, ఈయన ప్రధానమంత్రిగా డమ్మీ ప్రధానిగా ఉంటానని చెప్పేసి పరోక్షంగా అంగీకరించేట్టుగా అనిపిస్తా ఉన్నారు. అందరు ఇట్లనే అంటుండే వరకు విదేశాంగ మంత్రి జయశంకర్ సార్ క్లారిటీ ఇచ్చిండి. ఇవాళ లేలే అమెరికాలు చెప్తే మేమెందుకు వింటాము, వాళ్ళు ఏం ఏళ్ళు పెట్టలేదు, ఇండియా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు ఫోన్ లో మాట్లాడుకున్నాకనే కాల్పులు బంద్ చేసినాము అనుకొచ్చిండు. మరి నేనే ఆపిచ్చినా లేకుంటే యుద్ధం అవు, 2 దేశాలు ఆగమవు అని దినాము ట్రంప్ గారు ఎందుకు పొంకనాలు కొడుతున్నాడు, ఆయనను కూడా ఒక మలక అడుగుండ్రి సారు, లేకుంటే మీకు మాట రావట్టే. అన్నల తరీకే అలాగుంటదుల్లా, సొంత పేరు చెప్పుకోరు, నయా పైస ఎన్కేసుకోరు, ఆస్తుల మీద ఆశ ఉండది, పానాల మీద తీపుండది. అడవే జిందగీ, ఉద్యమమే ఊపిరి. జమానా మారినా, పాలకులు మారినా, టెక్నాలజీ పెరిగినా, డెవలప్మెంట్ జరిగినా ఆళ్ల తొవ్వ ఆళ్లదే గాని అందట్ల గలవరు, తుపాకులు దించరు. ఏం సాధిస్తుర్రో గాని ఎన్కౌంటర్లల్లా ఎందరు పానాలు పోయినాయో లెక్కే లేదు. పెద్దన్న ఎన్కౌంటర్ తోటి అన్నలకు పెద్ద పరిశానే పట్టుకుంది. ఇన్నేళ్ల నక్సలేట్ల చరిత్రలో ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ అవుడు ఇదే తొలుత. మరి మావోయిస్టు పార్టీలో ఇదే అన్నిటికంటే పెద్ద పోస్టు. గంత పెద్ద లీడరు ఏడుండేది, ఏం ప్లాన్లు వేస్తున్నది అని ఉండేటోళ్ళకు కూడా చాలా మందికి తెలియదట. ఊకే తావులు మారుస్తారట, ఎటుకెళ్ళి ఎవరు వచ్చేది ఎంబటే తెలిసేటట్టు నెట్వర్క్ ఉంటదట. పెద్దన్న చుట్టూరా పెద్ద దళమే ఉంటది సెక్యూరిటీగా. గంత ముఖ్యమైన లీడర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిందంటే పోలీస్ బలగాలు ఎంత రువ్వడితోటి పోతున్నాయో చూడండిగా. క్యాంపుల నుండి గాలికి డ్రోన్ కెమెరాలు పంపిస్తే 25 కిలోమీటర్ల దాకా గుత్తకు వచ్చి అడవంతా జల్లడ వచ్చి వీడియోలు పంపుతాయి. గట్లనే నన్ను అన్నల జాడ అగుపడనంటే తుపాకులు అందుకొని రుక్తూనే ఉంటారు, కాలుస్తూనే ఉంటారు. మొగుల మీదకెళ్లి ఫోటోలు గుంజే సాటిలైట్ ఇమేజీలు, హెలికాప్టర్లు, కొత్త కొత్త టెక్నాలజీ వాడుకుంటా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏడాదిని 540 మందిని ఎన్కౌంటర్ చేసిండ్రు. కొత్తగా
కొత్తగా పోయిన వాళ్ళ కాంచెల్లి సీనియర్ల దాకా ఎవరిని ఇడుస్తలేరు. ఒక్కొక్క పారైతే 20 మంది 30 మంది పానాలు పోతున్నాయి. కలలను వెలగట్టి వెంటాడి చంపటం అనేది ఇటువంటి నరమేధాన్ని ప్రభుత్వం ఆపాలి. ఇంకో దిక్కు బొచ్చడి మంది తుపాకులు దించి పోలీసులకు సరెండర్ అవుతుర్రు. సెంటర్ కమిటీ అటాక్ కమిటీలలో చాలా మంది తగ్గిపోయిరట. శాంతి చర్చలు చేద్దామంటే సెంటర్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. చర్చలకు రావాలంటే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్పాలా మీకు? గిసొంటి ఆపత్కాలంలో దళాలకు ధైర్యం చెప్పి ముంగటి నడిపే దళపతి ఎవరైతారో గాని మన కరీంనగర్ లో పుట్టిన మల్లోజు వేణుగోపాలరావు బెంగాల్ రాజన్ పేర్లు బగ్గా వినబడుతున్నాయి. లేలే గణపతినే మళ్ళా దళపతి చేస్తారనే చర్చ కూడా ఉన్నది. సుప్రీం కమాండర్ పోస్ట్ కు ఎవరిని సెలెక్ట్ చేస్తారో గాని ఇంకో 9 నెలల్లో మావోయిస్టులు లేని భారతదేశం తయారు చేస్తామని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ సాటింపేసినట్టే 27 మందిని ఎన్కౌంటర్ చేస్తే ఇవాళ 5గురిని. అటు అట్లుంది ఇటు ఇట్లుంది. చూడాలి మరి రేపు ఏమైతుందో. చిన్న రేకుల షెడ్డు, ఒకటే ట్రాకు, ఓ బండి వస్తే ఇంకో బండి అంత దూరంలోనే ఆగాలే. ప్లాట్ఫామ్ అంటే ఏందో కూడా తెలియకుంటుండే. రైలు ఎక్కుతానికి దిగుతానికి మస్తు తిప్పల. చిన్నగా స్టేషన్లు పెద్దగా చేసుడు, ప్లాట్ఫామ్లు కట్టుడు, ట్రాకులు పెంచుడు నడిచింది. పబ్లిక్ పెరుగుతా అంటే రైలు బండ్లు పెంచిండ్రు, కొత్త స్టేషన్లు కట్టిండ్రు. కానీ ఎప్పటికట్లనే ఉంటే నడవది కదా. ఆస్టాలకు తగ్గట్టు మార్చుకోవాలి. ఇగో గిట్లా రాజస్థాన్ నుండి 18 రాష్ట్రాలలో 103 రైలు స్టేషన్లు చాలు చేసిండు మోడీ సారు. అమృత్ భారత్ పథకం కింద పాతవి డెవలప్ చేస్తే అందులో మన తెలంగాణకెళ్ళి 3 ఉన్నాయి. హైదరాబాద్ లో బేగంపేట, వరంగల్, కరీంనగర్. ఒక్కొక్క స్టేషన్ ను 25 కోట్లతోటి గాలి మోటార్ డిపో లెక్క ముద్దుగా సింగారిచ్చారు. సౌలతులు కూడా ఏక్ నెంబర్. రాన్పోను సపరేట్ గేట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, సీక్రెట్ కెమెరాలు, ఫుడ్ కోర్టులు, వైఫై, దివ్యాంగులకు సపరేట్ తొవ్వలు, మీద ఎండపల్కల కరెంటే. గుళ్ళు గోపురాలు కట్టుబాటు ప్రకారం మార్చినా అనుకుంటా మన స్టేషన్ల గురించి చెప్పిండు ప్రధానమంత్రి సారు. बेगमपट स्टेशन पर आपको काकतीय साम्राज्य के समय का आर्किटेक्चर देखने को मिलेगा. यानी हर अमृत स्टेशन पर आपको సెంటర్ మంత్రులు మన మంత్రులు ఓపెనింగ్ కార్యానికి వచ్చి ఎట్లా డెవలప్ చేస్తుంది వాళ్ళు ఎప్పుడు ఇంకేం కావాలనో వీళ్ళు అడుగుడు నడిచింది. దసరా పండుగ సందర్భంగా కొమరలి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం. ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినామంటే మేమే చేస్తామని చెప్పుకుంటారు. వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినామో కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి. తిరుపతి కరీంనగర్ రైలు ఉందో ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులని వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని. గట్కేసర్ నుంచి యాదగిరి గుట్టకు దాదాపు రోజు 1 లక్ష మంది 50 నుంచి 1 లక్ష మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. ఇక ఎటు చూడండి చెల్లరపల్లి కొత్త రైలు స్టేషన్ ఎట్లా వస్తుందో. రాత్రి పడ్డ ఆనకు ప్లాట్ఫామ్ మీద ఉన్న రేకులకెళ్ళి గిట్ల గారినాయి ఆన నీళ్లు. మొన్న గాలి దుమారానికి రేకుల షెడ్డే కూలే. 430 కోట్లు ఖర్చు పెట్టి ఖతర్నాక్ టెర్మినల్ కట్టినామంటే ఓపెన్ అయిన 5 నెలలకే 2 మాటలకు గిట్ల అయ్యింది. కాంట్రాక్టర్ ఎవలో గాని మంచి పనివంతుడే ఉన్నట్టున్నాడు. అందాల పోటీల్లో ఎవరు గెలుస్తారో గాని వచ్చినోళ్ళైతే తెలంగాణ అందాలు చూసి మస్తు మురిసిపోతాను రబ్బా. చార్మినార్ల షాపింగు, రామప్పల పూజలు, పోచంపల్లిల చీరలు, యాదగిరిగుట్టల మొక్కులు, పిల్లల మరి కింద ముచ్చట్లు, రామోజీ ఫిలిం సిటీల ఫోటోలు, పోలీస్ టవర్ల చక్కర్లు, సచివాలయంల సంబురాలు. ఎక్కడిది ఏడికి పోయినా ఫుల్ ఖుషి అవుతుండ్రు. మరి అలా ఏడికి పోయిన రోజు చూడాలి కదా. కానీ మరి ఇసుకల పుట్టిన గౌరమ్మ, ఇసుకల కడిగిన గౌరమ్మ, ఇసుకల వసంతమాడంగా గౌరమ్మ. ముద్దుగుమ్మలు బతుకమ్మ ముద్దుగాడుతుండ్రులే. పొద్దుగాల హైదరాబాద్ హైటెక్ సిటీ కాడున్న శిల్పారామం చూస్తానికి వచ్చిండ్రు. మన పండుగ గొప్పతనం చెప్పంగానే మేం గిన ఆడతామని వచ్చి ఇట్లా చేతులు కలిపిండ్రన్నట్టు. ఈ గిటు చూడుండ్రి, కొందరు కుండలు చేస్తుంటే కొందరు రంగులు అద్దుతాండ్రు, కొందరు బట్టలు అల్లుడు. పిల్లలతోటి డ్యాన్సులు, హరిదాసులతోటి ఫోటోలు, దుక్నాలల్ల షాపింగ్లు జోరుగా నడిచినాయి అబ్బా. శిల్పారామం అంతా తిరుక్కుంటా పతొక్కటి చూసిండ్రు.
మంచి మంచి లొకేషన్లుండే టిక్క టిక్క ఫోటోలు గుంజుడే గుంజుడు. మంత్రి సీతక్కొచ్చి ఆడోళ్ళ గొప్పతనం సాటింపేసింది. We brought you here to show that every woman, whether a beauty queen or a rural artisan, holds equal value. ఇదైనాక సరూర్ నగర్లో ఉన్న విక్టోరియా హోమ్కొచ్చిండ్రు. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలను దొల్కొస్తే వాళ్ళతోటి ముచ్చట పెట్టిండ్రు షాన్సేపు. సన్మానాలు చేసుడు, గిఫ్టులు వంచుడు, సెల్ఫీలు దిగుడు. 122 ఏళ్ల కిందట కట్టిన బంగ్లా అని తెలిసి పరేషాన్ అయ్యిండ్రు. Just to them one-on-one, and I want you to think for now that I am not Miss World Bangladesh, I am just your friend. Just for now, imagine that I'm your friend. పాటలు పెడితే ఈడ సుత పిల్లలతో డాన్స్ చేసిండ్రుల్లా. ఇక అందాల పోటీలల్లా అస్సలు పోటీలు రేపటికెంచి షురువై 4 ఖండాల నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారట. వాళ్ళ నడుమ బట్టలు, నగలు, మాటల పోటీలు పెట్టి అందులోకెళ్ళి కొందరిని ఫైనల్కు పంపితే అందాల కిరీటం ఎవలకనేది 31వ తారీఖు నాడు తెలుస్తుంది. ఇప్పుడు వాతావరణం ఎట్లున్నదంటే ఇంటికాంచెల్లి బయలుదేరేటప్పుడు ఆనాకాలం, ఆఫీస్కు రాగానే ఎండాకాలం, మళ్ళా ఇంటికి పోతప్పుడు ఆనాకాలం, ఆష్టమైతే రాత్రికి చలికాలం. ఆవు మరి ఒక్కనాడే 3 కాలాలు చూస్తున్నాం. లెక్కకైతే మే నెలలగిన గట్టి ఎండలు గర్మీ ఉంటది. అదేందో ఈ తాపక అంతా సలసల్లగుంది. మరి రేపు ఎట్లుంటుందో గానీ ఇయాల్టి సంగతి తడుచుకుందాం పన్రి. వరంగల్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, సంగారెడ్డి, మెదక్, మైబాద్, భద్రాద్రి జిల్లాలను అరుచుకుందానా. ఆడాడ దంచి కొడితే ఒక్కొక్క కాడ తక్కువ పడ్డది. పాతిండ్లు గూల్నాయి కొన్ని. రైతుల పరిస్థితే నెరి అధ్వానం ఉందబ్బా. సక్కదానాల ఒడ్లు పొట్టు పొట్టు తడిచినాయి. పట్టాలు కప్పినా ఫాయిదా లేకుంటుంది. హారవోసుడు, కుప్పలు నూకుడు, మళ్ళా తడుసుడు. మొలకలొచ్చే వరకు రోడ్ల మీద కచ్చి ధర్నాలు చేస్తాండ్రు రైతులు. మొత్తం కొట్టుకుపోయి కింద ఆడబెట్టినాయి. చాలా కారణంగా ఇటు రాళ్ళు రప్పలు వాడి అట్లా నష్టపోయినాం బాగానే. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా కుప్ప పోసుకొని ఇది ఆరబోసుకుందామంటే రోజు రోజు వర్షం వస్తుంది. నిర్మల్ జిల్లాల ఎమ్మెల్యే బొజ్జ పటేల్ తోటి లొల్లె పెట్టుకుండ్రు. ఆఫీసర్ల లాపర్వతోటే కాంటాలు ఆల్చమైనాయని. లేలే తడిసినా కొంటమని ఎమ్మెల్యే సారు మాటిచ్చిండు. మరి ఈ ఆనలు ఎన్ని రోజులు ఉంటాయని ఆఫీసర్లను అడిగితే ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉంది. ఆ ద్రోణి ప్రభావం వల్లే మనకు తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 27వ తారీఖు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి ఒక అల్పపీడనం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక హైదరాబాద్ లో చూస్తే రాత్రి మస్తు ఆనబడితే పొద్దుగాలగిన వరదలు వారినాయి. మొగులంతా మబ్బు పట్టే ఉంది. ఆడాడ ఓ డల్లు పడ్డది. నీ అవ్వ నీకెవడే భయపడే తోడు. మా తాకత్ ముంగట నువ్వెంత, నీ ఆయుషత్ ఎంత? టీకాలు వేసుకున్న బాడీలు మాయి. మామూలని టచ్ చేయాలని చూస్తే కథమైతావు బిడ్డ. అప్పట్లెక్క కాదు, లెక్క మారింది. ఓ డైలాగులు జరంత ఎక్కువైనట్టున్నాయి. వార్తలకు పోదాం పాన్రి. ఇప్పుడు కరోనా ఎట్లున్నదంటే సింగపూర్ ను చుట్టింది, హాంకాంగ్ ను అరుచుకుంటుంది, థాయిలాండ్ లా తాండవం చేస్తుంది. దినమింత కేసులు పెరుగుతున్నాయి. చాలా మంది దావకండ్ల పడతాండ్రు. దెబ్బకు అందరి మోకాల మీదకి మాస్కులు వచ్చినాయి. చేతులకు శానిటైజర్ బాటల్లో వచ్చినాయి. కాకుంటే పెద్ద డేంజర్ ఏం లేదు, జప్పునే నయమైతాంది. ఇక మన దేశానికి వస్తే కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 మందికి కరోనా అంటుతే కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, సిక్కింలో ఆడో 5-6 ఈడో 5-6 కేసులు బయటపడ్డాయి. ఎవ్వరికేం కాలే. 4 ఒద్దులు జాగ్రత్తగా ఉండి గోళీలు వేసుకుంటే కథం. ఇక మన తెలంగాణలోనైతే ఒక్క కరోనా కేసు గిన రాలే ఇప్పటిదాకా. ఖుద్దు ఆరోగ్య శాఖ పెద్ద ఆఫీసర్ రవీందర్ నాయక్ సారే చెప్పిండు. కొత్తగా వచ్చిన వైరస్ కున్న ఆ శక్తి ఈ మ్యుటేషన్స్ వలన, తర్వాత మనం వ్యాక్సినేషన్ వలన మనకు ఈ ఇమ్యూనిటీ పెరిగిపోయి సివియర్ ఫార్మ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద డిసీజ్ ఉండదు. హౌ అప్పట్లోనే అందరం 2 టీకాలు వేసుకున్నాం. కొందరైతే 3వ సుత తీసుకుర్రు. దాని పవరు బాడీలో అట్లనే ఉంటదట. మళ్ళా ఇప్పుడు వచ్చే వైరస్ కు అంత బలం లేదట.
కాబట్టి ఎవ్వలేం బుగులు పడొద్దని సర్కారు సాటింపేసింది. కాకుంటే ఆనముసుర్లకు సర్దులు జరాలొస్తే జరంత పైలం ఉండాలట. ఒకళ్ళ ఎక్కువ అనిపిస్తే ఎంబటే డాక్టర్ను కలిస్తే మంచిదట. గొంతు నొప్పి, జలుబు, హెడేక్, బాడీ పెయిన్స్, ఫీవర్, కాళ్ళు నొచ్చినా, ఏళ్ళు నొచ్చినా, కడుపు నొచ్చినా, జ్వరం వచ్చినా, ఇంకే ఆపత వచ్చినా ఏమటే డాక్టర్ తానికి పోతాం. బీపీ, నెత్తురు పరీక్షలు గిట్లా చేసినాక బీమారికి తగ్గట్టు మందులు రాసిస్తాడు. ఓ 5 ఒద్దులు వాడు, తగ్గకుంటే మళ్ళా రా అని చెప్తాడు. ఎట్లా చేసి మనిషి ప్రాణాలు కాపాడటానికే ఏ డాక్టర్ తనలాటైనా. కానీ ఈడ ఏం జరిగిందంటే జీవహింస మహాపాపమని గొప్ప సందేశం ఇస్తున్న ఈ పూజారిని అరెస్ట్ చేసిండ్రబ్బా ఢిల్లీ పోలీసులు. అగో గండ్ల తప్పేంది అంటారా? 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మనోడు 20 ఏళ్ల కిందట 100 మందిని చంపి ఆశ్రమంలో శుద్ధులు చెప్తాడు. మరి పేరు డాక్టర్ దేవేంద్ర శర్మ. చరిత్రగిన పెద్దదే. దావుకండ్ల పరతలు వాడతలేవని కిడ్నీల దందాలకు దిగి మర్డర్ల దానిక పోయిండు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో 27 మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులుంటే 7 కేసుల్లో జీవిత ఖైదు, ఓ కేసులా ఉరిశిక్ష పడ్డదంటే చూడుర్రిగా. మళ్ళా సంపినోళ్ళ దాంట్లో ఎక్కువ మంది క్యాబ్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లే. డెడ్ బాడీలను నదిలో మొసళ్ళకేసేదట ఎవ్వలకు దొరకకుండా. टैक्सी ड्राइवर्स और ट्रक ड्राइवर्स वगैरह होते हैं, उनका मर्डर करके उनकी गाड़ियां चुरा लेते थे. అప్పుడే అరెస్ట్ అయితే నిరుడు బెయిల్ మీద జైల్లోకెళ్ళొచ్చి ఏషాలు, ఊర్లు మార్చుకుంటా తిరుగుతాండట. అయితే రాజస్థాన్ లా ఓ ఆశ్రమంలా పూజారి ఏషం కట్టిండని మతలవందితే పోయి వట్కచ్చిండ్రు పోలీసులు. డాక్టర్లంటే మనుషులకు పానాలు పోస్తారు. నువ్వేంద్ర నాయన గిట్ల తీసి పాడైనవు. ఈ తాపకన్నా జర మంచిగా చూసుకోండి సార్లు, మళ్ళా మస్క కొట్టి పోగల. వామ్మో, ఈ ట్రంప్ తక్కువడు కాదబ్బా. మన దేశంలో పంచాది పుట్టించిండు, ఆయనేమో నిమ్మలంగుండు. లేకుంటే ఏంది, నేను చెప్పినందుకే యుద్ధం ఆపిండ్రు, నా మాటతోటే తొవ్వకొచ్చిండ్రని లోకమంతా సాటింపేసుకుంటుండు. అగో మన మీద గాయన పెత్తనం ఏందని పంచాది మోపు కాబట్టే. సరే అన్నోడు అన్నాడు, ఒక్కనాడో 2 రోజులకు ఊకోవాలనా? బట్టి పట్టినట్టు దినామదే చదువుతుండబ్బా. ఏ మనిషో ఏమో. దునియా శాంతి దూత అని అవార్డు ఇచ్చేదాకా ట్రంప్ సార్ తగ్గేటట్టే లేడు పో. ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధం నేనే ఆపినా అని మళ్ళోపారి సాటింపేసిండు. 2 దేశాలతో బిజినెస్ డీల్ మాట్లాడితే తుపాకులు దింపి వ్యాపారాలకు సై అన్నారు అనుకొచ్చిండు అమెరికా అధ్యక్షుల వారు. Settle that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan. మనకు గంత ఫాయిదా చేస్తుంటే మరి యాపిల్ కంపెనీ వాళ్ళు ఇండియాకు రాకుంటే ఎందుకు ఆపినట్టు, మన మాల్ మీద అడ్డగోలుగా పన్నులు ఎందుకు వేసినట్టు? గమ్మత్ ఏందంటే భూమి మీద దేశాల నడుమ యుద్ధాలు ఆపిస్తున్న ఈ శాంతి దూత గారు అంతరిక్షంలో యుద్ధానికి తోవలు బరుస్తాండు. గోల్డెన్ డోమ్ పేరుతోటి మొగుల మీద ఆయుధాలు పెడతారట. అమెరికా మొత్తానికి రక్షణ కవచం అన్నట్టు. గట్లనే ఎవరన్నా వాళ్ళ మీదికి మిసైల్ ఇడ్సపోతే దాని పని సురువు కాకముందే మీదికెళ్ళొచ్చి రప్పునొచ్చి వేసి పడేస్తుందట. టెక్నాలజీ ఆధారాల తోపులకే తోపు అన్నట్టు. 15 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో ఒడిపిస్తారట ఈ పని. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. చెల్ ఈడ కొట్లాడేది చాలదని మొగుల మీద కూడా కొట్లాడదామా? ఇదేం తరీకా అని రష్యా, చైనా గరం అవుతున్నాయి. మేం కూడా గదే తోవల నడుస్తామని అందరికందరు మీదికి ఆయుధాలు పంపుడు సురువు చేసినా అంటే ఎట్లుంటుందో ఏమో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.